ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ విషయంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శుభవార్త చెప్పారు. వందే భారత్ రైలు గురించే కాదు, నరసాపురం నుంచి అరుణాచలం వెళ్లే ఎక్స్ప్రెస్ గురించి కూడా శుభవార్త చెప్పారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ను లూప్ లైన్లో నడపడానికి తొలిసారి అనుమతి లభించిందని ఆయన శుభవార్త చెప్పారు. జనవరి 12వ తేదీ నుంచి విజయవాడ, చెన్నై మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు సేవలు నరసాపురం వరకు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. ఇప్పటికే నరసాపురం వరకు రైలు పొడిగింపుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయని గుర్తు చేసిన ఆయన, ప్రయాణికులకు ముందస్తు రిజర్వేషన్లు అధికంగా ఉండడంతో జనవరి నుండి ఈ సేవలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇదే సమయంలో నరసాపురం నుంచి అరుణాచలం వెళ్లే రెగ్యులర్ ఎక్స్ప్రెస్ కోసం రైల్వే అధికారులు అనుమతి ఇచ్చారని, త్వరలోనే ఇది ప్రారంభమవుతుందని, ప్రస్తుతం చెన్నై సెంట్రల్, విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు నెంబర్ 20677/20678 రైలును నరసాపురం వరకు పొడిగించడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. 2026 జనవరి 12వ తేదీ నుండి రైలు నరసాపురం వరకు నడుస్తుంది. ప్రస్తుతం రైల్వే ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం ఇది చెన్నై సెంట్రల్లో ఉదయం 5:30 బయలుదేరి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్ల మీదుగా విజయవాడకు ఉదయం 11:40 చేరుకుంటుంది. చెన్నై సెంట్రల్, విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను నరసాపురం వరకు పొడిగించడంతో రైలు స్కెడ్యూల్ స్వల్ప మార్పులు జరిగినట్లు సమాచారం. జనవరి 12వ తేదీ నుంచి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ నరసాపురంతో పాటు గుడివాడ, భీమవరం స్టేషన్లలో కూడా ఆగుతుంది. విజయవాడ నుండి ఉదయం 11:45 బయలుదేరి మధ్యాహ్నం 12:29 గుడివాడకు చేరుకుంటుంది. ఆ తర్వాత 1:14 భీమవరం, ఆపై 2:10 నరసాపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నరసాపురం నుండి మధ్యాహ్నం 2:50 బయలుదేరి సాయంత్రం 3:19 భీమవరం, 4:04 గుడివాడ, 4:50 విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ నుండి సాయంత్రం 4:55 బయలుదేరి రాత్రి 11:45 తిరిగి చెన్నై చేరుకుంటుంది.